మనం హిందీ భాష మాట్లాడేటప్పుడు రకరకాల పేర్లను ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఎప్పుడైనా ఆలోచించారా అవి ఎలా అని? హిందీ వ్యాకరణంలో చాలా ముఖ్యమైన అంశం సంజ్ఞ గురించి తెలుసుకుందాం. దీనినే మనము తెలుగులో నామవాచకము అని అంటాం. మీకు ఒక ప్రశ్న. ఒక వ్యక్తి, ఒక ప్రదేశం మరియు మనస్సులో మెదిలేటటువంటి భావన, వీటిలో కామన్ గా ఉన్నటువంటిది ఏమిటి? కాస్త ఆలోచించి చెప్పగలరా? సమాధానం చాలా సింపుల్. వాటన్నిటికీ ఒక పేరు ఉంది అంతే. వ్యాకరణంలో ఇలా ప్రతి పేరుని మనము సంజ్ఞ అని పిలుస్తాం. నిజమే కదా? అస్సలు పేర్లు లేకుండా ఉంటే మనం మాట్లాడడం చాలా కష్టం. जिस शब्द से किसी व्यक्ति, वस्तु, स्थान, जीव या भाव का नाम सूचित होता है उस शब्द को संज्ञा कहते हैं. అంటే ఏదైనా ఒక వ్యక్తి, వస్తువు, ప్రదేశం, జీవి మరియు మనస్సులో మెదిలేటటువంటి భావన, వీటి పేర్లను చెప్పేటటువంటి ఆ పదాన్నే సంజ్ఞ అంటే తెలుగు భాషలో నామవాచకం అని అంటాము. ఇక్కడ చూడండి, హిందీ, తెలుగు రెండు భాషల్లోనూ దాదాపుగా డెఫినేషన్ సమానంగానే ఉంది. అంటే లాంగ్వేజెస్ వేరైనా వాటి వెనక ఉన్నటువంటి గ్రామర్ కాన్సెప్ట్ మాత్రము ఒకటే. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కదా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. రామ్ ఇది ఒక వ్యక్తి పేరు, పుస్తక్ ఇది ఒక వస్తువు, భారత్ మన దేశం పేరు, ప్రేమ్ లాంటి ఫీలింగ్, నది లాంటి ప్రదేశాలు, ఇవి అన్ని సంజ్ఞ కిందకే వస్తాయి. హిందీ భాషలో ఈ సంజ్ఞలో మొత్తం 5 రకాలు ఉన్నాయి. ఈ 5 రకాలను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే హిందీ లాంగ్వేజ్ మీద మనకు మంచి గ్రిప్ వస్తుంది. మరి అవేంటో ఒక్కొక్కటిగా చూసేద్దామా? మొదటిది వ్యక్తివాచక సంజ్ఞ. వ్యక్తి అంటే ఒక పర్టిక్యులర్ వ్యక్తి లేదా వస్తువు అన్నమాట. దీనినే మనము ఇంగ్లీష్ లో ప్రాపర్ నౌన్ అని, తెలుగులో సంజ్ఞా నామవాచకము అని పిలుస్తాం. ప్రత్యేకమైన ఒక మనిషి, ఒక పర్టిక్యులర్ ఊరు లేదా ఒక స్పెసిఫిక్ వస్తువు పేరు చెప్పేటటువంటిదే ఈ వ్యక్తివాచక సంజ్ఞ. ఉదాహరణకు రామ్ అంటే ఏదో ఒక అబ్బాయి కాదు, ఒక నిర్దిష్టమైన అబ్బాయి. అదే విధంగా ఢిల్లీ అంటే ఏదో ఒక సిటీ కాదు, మన దేశ రాజధాని. అలాగే గంగా అంటే ఒక ప్రత్యేకమైన నది పేరు. ఇవన్నీ చాలా స్పెషల్ అన్నమాట. ఇక రెండవది జాతివాచక సంజ్ఞ. దీనిని ఆంగ్లంలో కామన్ నౌన్ అంటారు. జాతి అంటే ఒక సమూహం లేదా ఒక కేటగిరీ. దీనిని తెలుగులో జాతి నామవాచకం అని అంటారు. ఇది ఒక ప్రత్యేకమైన పేరు కాదు, జాతి మొత్తానికి వర్తించేటటువంటి పేరు. ఉదాహరణకు లడకా అంటే ఏ అబ్బాయి అయినా కావచ్చు. అలాగే షహర్ అంటే అది ఏ పట్టణమైనా కావచ్చు. ఇది ఒక గ్రూపుకి పెట్టేటటువంటి జనరల్ పేరు లాంటిది. ఇప్పుడు మూడవది భావవాచక సంజ్ఞ. భావం అంటే మనం చూడలేని, టచ్ చేయలేని ఒక ఫీలింగ్ లేదా క్వాలిటీ. దీనిని ఇంగ్లీష్ లో అబ్స్ట్రాక్ట్ నౌన్ అని, తెలుగులో భావనామవాచకము అని అంటారు. వీటిని మనము కళ్ళతో చూడలేం, చేతితో తాకలేం, కేవలం మనసుతో మాత్రమే ఫీల్ అవ్వగలం. ఉదాహరణకు ప్రేమ్, సత్య, సుందరత, ఇవి అన్ని మన ఫీలింగ్స్, మన క్వాలిటీ. అందుకే వీటిని భావవాచక సంజ్ఞ అని పిలుస్తారు. ఇప్పుడు మనం 4వ రకం చూద్దాం, సమూహవాచక సంజ్ఞ. సమూహం ఈ పేరులోనే ఉంది కదా, ఒక గుంపు. దీనిని ఇంగ్లీష్ లో కలెక్టివ్ నౌన్, తెలుగులో సముదాయ నామవాచకము అని అంటాము. పదం ఒక్కటే ఉంటుంది కానీ అది ఒక పెద్ద గుంపును సూచిస్తుంది. ఉదాహరణకు సేన అంటే చాలా మంది
సైనికులు. టోలీ అంటే చాలా మంది మనుషులు ఉన్న గుంపు. వర్గ్ అంటే చాలా మంది విద్యార్థులు ఉన్న క్లాస్. చూసారా, ఒక్క పదమే కానీ ఎంత మందిని సూచిస్తుందో. ఇక ఫైనల్ గా 5వ రకం ద్రవ్యవాచక సంజ్ఞ. ద్రవ్యం అంటే ఒక మెటీరియల్ లేదా ఒక పదార్థం. దీనినే మనం ఇంగ్లీష్ లో మెటీరియల్ నౌన్ అని, తెలుగులో పదార్థ నామవాచకము అని అంటాం. మనం వస్తువులను తయారు చేయడానికి వాడే రా మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటి పేర్లే ఇవి. ఉదాహరణకు జల్ అంటే నీళ్లు, దూద్ అంటే పాలు, సోనా అంటే బంగారం, తేల్ అంటే నూనె. ఇవన్నీ వేరే వస్తువులు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అందుకే దీనిని ద్రవ్యవాచక సంజ్ఞ అంటారు. సో చివరిగా ఒక్క మాటలో చెప్పాలి అంటే నామవాచకము అంటే సింపుల్ గా ఒక పేరు. ఈ పేరు లేకుండా ఏ భాష కూడా కంప్లీట్ అవ్వదు. మన చుట్టూ ఉన్న దానిని గుర్తించడానికి, మాట్లాడటానికి పేర్లు చాలా చాలా అవసరం. ఈ విషయాన్ని గుర్తించడానికి హిందీలో ఒక మంచి మాట ఉంది, నామ్ పెహచాన్ హై ఔర్ పెహచాన్ హీ సంజ్ఞా హై. అంటే పేరే గుర్తింపు మరియు ఆ గుర్తింపే నామవాచకం. ఈ ఒక్క లైన్ గుర్తించుకుంటే చాలు, సంజ్ఞ అంటే ఏమిటో ఎప్పటికీ మర్చిపోరు. సరే, ఇప్పుడు మీ వంతు. ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడుదామా? ఒక్కసారి మీ చుట్టూ చూడండి. రాబోయే 10 సెకండ్లలో మీకు కనిపించే వస్తువుల పేర్లను లెక్క పెట్టండి. ఎన్ని పేర్లు చెప్పగలరో చూద్దాం. రెడీ, స్టార్ట్.